ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే పెద్ద మూవీ అయితే ప్రీ రిలీజ్ జరగబోతుంది. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా అయితే వస్తున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు రామ్ చరణ్ని ఒకే ఫ్రేమ్లో చూడబోతున్నారు అందరూ ఫ్యాన్స్ అందరూ. విజయవాడలో అయితే ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక అభిమాని ఉన్నారు, అంత తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది ఈరోజు విజయవాడలో మూవీ అటెండ్ అవ్వడం ప్రీ రిలీజ్? చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడో సినిమా వస్తుందని చెప్పి చూస్తూ ఉన్నాము. మేము మొత్తం మెగాస్టార్ ఫ్యాన్స్, మొత్తానికి రాక్ చేస్తాం June 4th సినిమాకి. వెయిటింగ్ ఫర్ టు గో ఇన్సైడ్. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ని రామ్ చరణ్ని ఒకే ఫ్రేమ్ మీద చూడబోతున్నారు, దాన్ని ఎలా అనిపిస్తుంది? ఎస్, ఫస్ట్ టైమే చూడడానికి వస్తున్నాను. పవన్ కళ్యాణ్ అయితే ఆల్రెడీ చూశాను, రామ్ చరణ్ని ఫస్ట్ టైం చూడడానికి రాబోతున్నాను. రంగస్థలం సూపర్ హిట్ అయింది, ఈ మూవీ పెద్ద మూవీ కూడా సూపర్ హిట్ అయ్యిద్దని అనుకుంటున్నారు? ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. చాలా బాగుంటుంది, ఫైటింగ్ సీన్స్ అన్నీ కూడా బాగున్నాయి. ట్రైలరే చూశారు కదా, సూపర్ రాకింగ్గా ఉండబోతుంది. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ టైం విజయవాడలో కూడా టాలీవుడ్ అందరినీ ఇక్కడ దింపుతున్నారు. టాలీవుడ్ కూడా ఇక్కడ అట్రాక్ట్ అవ్వాలని చెప్పి ఇలాంటి ఈవెంట్స్ పెడుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఆంధ్రాకి కూడా బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి బెస్ట్గా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. హిందీలో టాపు, హిందీలో తెలుగులో వచ్చిందంటే ఇంకా ఎక్సలెంట్గా, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ డ్యాన్స్ కానీ, ఆయన చేసిన జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ కానీ, సో వెరీ హైలైట్ ఉంటుంది మూవీ. అందులో అది కాక మిర్జాపూర్లో హీరో ఉన్నాడు, ఇందులో వచ్చాడు. కన్నడ రాజ్ కపూర్ కొడుకున్నాడు, కన్నడ శివకుమార్. సో ఎక్సలెంట్. ఏ సినిమా అసలు రామ్ చరణ్ ఒక రేంజ్లో ఉంటుంది అంతే. వెరీ గుడ్ బ్రదర్, సూపర్. నేను డాన్స్ మాస్టర్ ఐఎమ్ అజయ్ కుమార్. వెరీ ఎక్సలెంట్. సో వెరీ గుడ్, సూపర్, ఫ్యాంటాస్టిక్. ఇది అని చెప్పలేము. ఇంకా మేము దాంట్లోకి వచ్చాము. ఇక పవన్ కళ్యాణ్ మీ అసలు జనసేన పార్టీ లీడర్ పవన్ కళ్యాణ్ అంటే ఒక రేంజ్ అన్నమాట, అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో వెరీ హైలైట్ అంతే. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఇంకా సూపర్ అండి. అది మాకు ఫస్ట్ టైం షాకింగ్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు విజయవాడ అండ్ ఇట్స్ వెరీ ప్రివిలేజ్ ఫర్ అస్. చాలా బాగుంది. అసలు లేదు వెరీ హ్యాపీ. అయితే ఒక 2-3 years నుంచి స్టార్ట్ చేశాను గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి నేను వెళ్దామని అనుకుంటున్నా. అంటే చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యాడు, కానీ ట్విట్టర్లో చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు, కానీ తట్టుకోవాల్సి వస్తుంది. EFC RFC అని అంటారు, కానీ చాలామంది వరకు దాడి చేస్తూ ఉంటారు చిన్న హీరోస్ మంది. కానీ రామ్ చరణ్ వచ్చేసరికి నెంబడిజం అంటారు, కానీ యాక్టింగ్ లేకుండా కానీ నెంబడిజం అంటే రామ్ చరణ్ ఒకటే గుర్తొస్తాడు. వేరే హీరోలు అంటే మాత్రం చాలా కష్టమే వస్తుంది. కానీ ఈ హీరో మాత్రం సినిమా పరంగా అయితే సుకుమార్ వాళ్ళ అసిస్టెంటే కాబట్టి మంచి సినిమాల్లో తీస్తాడు. లాస్ట్ టైం కూడా ఒప్పున వచ్చింది, కానీ అంత ఎఫెక్టివ్గా లేదు, ఎందుకంటే హీరో మంచోడు కాదు కాబట్టి. పెద్ద హీరో ఏంటంటే చాలా కష్టపడ్డాడు దాని గురించి. హీరో అన్నప్పుడు జుట్టును గడ్డం ఎక్కువ ఉండాలి, మళ్ళీ బాడీ కూడా కొంచెం తక్కువ ఉండాలి, ఎందుకంటే తర్వాత ఏ సినిమా వచ్చిద్దాం దానికి మనం అడాప్ట్ అవ్వాలి. హీరో బాడీ అనేది ఆ క్యారెక్టర్కి దానికి అడాప్ట్ అవుతూ ఉంటేనే అప్పుడు సెట్ అయ్యేది హీరో అన్నాక. అసలు చాలా ఫస్ట్ టైం ఇది. ఎంపీ గారు తేడా అన్నారు, స్టార్టింగ్లో వైజాగ్లో జరిగిద్ది అన్నారు, కానీ ఇప్పుడు దాన్ని తెచ్చారు కాబట్టి జరుగుతుంది. ప్రాసెస్ కూడా చాలా ట్రై చేసాం, కానీ లాస్ట్లో దొరికినాయి మాకు కూడా. పవన్ కళ్యాణ్ వస్తున్నారు నాకు ఇప్పుడు మీరు చెప్పేది నాకు తెలియదు అసలు ఇంకా. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫేమస్ అవ్వలేదు, కానీ ఆ మాట కొంచెం తెలిస్తే రోడ్లంతా నిండిపోతాయి పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిస్తే. రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ అంతా ఇంకా అలా హడావుడి చేస్తూ ఉంటారు. మామూలుగా కాదు, అసలు మామూలుగా లేదు, చాలా చెమట పడుతుంది అసలు. ఇందాక నుంచి గంటన్నర నుంచి ఇక్కడే ఉన్నాం మేమైతే. విజయవాడలో ఇలాంటి మెగా ఈవెంట్ జరగడం ఫస్ట్ టైము. ఏదో సినిమా లవర్స్గా రెహమాన్ గారు వస్తున్నారని వచ్చాము. ఈవెంట్ అయితే ఇప్పటిదాకా అయితే బాగా జరిగింది, అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పోలీసు వాళ్ళు కూడా బాగా మంచి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. లోపల కూడా అంతా బాగా జరుగుతుంది. సో అంతా పాజిటివ్గా జరగాలి. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా విజయవాడలో రాను అన్ని పెద్ద హీరోస్ అందరూ, ఇప్పుడు రామ్ చరణ్ గారు ఎట్లయితే చేస్తున్నారు, మిగతా హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ అందరూ A to Z ఇండస్ట్రీ కూడా ఇక్కడికి వచ్చి ఇలాంటి ఈవెంట్స్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అన్నీ బాగుందన్న. ఏదైనా బుచ్చిబాబు ఏదైనా వెరైటీగా చూస్తాడు, బుచ్చిబాబు ఏదైనా వెరైటీగా చేస్తాడు. సో చూడాలి, జగత్ బాబు గారు కానీ లేకపోతే ఇప్పుడు హీరోయిన్ కానీ సినిమా ఏదైనా కానీ అంతా బాగుంది. సో చూడాలి, రేపు 4వ తారీఖున మంచి కలెక్షన్స్ తోటి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక రామ్ చరణ్ అన్న అభిమాని గర్వంగా చెప్పుకునే సినిమా ఈ పెద్ద అవుతుంది. ఎందుకంటే 2 సినిమాలు మమ్మల్ని ట్రోల్ చేశారు,
ట్రోల్ చేసిన దానికి పెద్ద ఒకటి సమాధానం చెబుతుంది. పెద్ద మూవీ బాగ్ బ్లాస్ట్ హిట్ అయింది. మేము జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, కానీ రామ్ చరణ్ కోసం వచ్చాం. మేము అభిమాన బట్టి రామ్ చరణ్ త్రిపుల్ యాక్టింగ్ బాగుంది కాబట్టి వచ్చాం అంతే. హిట్ కొట్టేది బంపర్ హిట్, అది సూపర్ హిట్, మెగా ఈవెంట్స్ అంతే. సినిమా ఆల్ టైమ్ రికార్డ్ 1000 కోట్లు పక్కా ఈసారి. అనేది చరణ్ బాబుది ఈసారి పక్కా 1000 CR 100%. పుష్ప కానీ త్రిబుల్ ఆర్ కానీ బాహుబలి కానీ రికార్డు బద్దలు కొట్టడానికి వస్తున్నాడు పెద్ది చరణ్ బాబు. జై చరణ్, జై చరణ్. పెద్ది కట్అవుట్ ఆల్ టైమ్ హిట్, రికార్డు బద్దలు. సినిమా మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం, నిజామాబాద్, హైదరాబాద్ కాదు తెలంగాణ నిజామాబాద్ నుంచి వచ్చినాం. భారీ సూపర్ ఉంటుంది, బాగుంటుంది. డ్యాన్స్ ఇరగదీస్తాడు, బ్రేక్ డ్యాన్స్ పక్క సూపర్, చాలా అద్భుతం. వైజాగ్లో రంగస్థలం అయింది, ఇప్పుడు విజయవాడలో పెద్ద అవుతుంది. కనబడతారు, అది అద్భుతం. 2 కళ్ళు సరిపోవు చూడడానికి. ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా మంది, వందల వేల మంది వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక ఫ్యాన్ అయితే ఉన్నారు, ఆయన మాట్లాడతారు. సార్ మీరు ఎవరు ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యానా రామ్ చరణ్ ఫ్యానా? బాబాయ్ అబ్బాయి కాబట్టి ఇద్దరు ఫ్యాన్స్ అనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ అటెండింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట, ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో ఈ క్రౌడ్ని చూస్తే నిజంగా అసలు ఐఎమ్ స్టండ్ అనమాట, థ్రిల్డ్, షాక్డ్, మాట లేవన్నమాట, నో వర్డ్స్. అంటే ఇంతమంది అభిమానులు ఉన్నారా మెగా ఫ్యాన్స్కి, లేదంటే మెగా కుటుంబానికి, చిరు కుటుంబానికి ఇంతమంది అభిమానులు, ఇంతమంది ఆదరణ వాళ్ళు సంపాదించుకున్నారా అని చూస్తుంటే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఆ 2 కళ్ళు సరిపోవట్లేదు. పండగ వాతావరణం నెలకొంది ఇక్కడ మన ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర. సో మెగా అభిమానులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి సో ఇక్కడికి చేరుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. సో చాలా కష్టపడి వచ్చారు వాళ్ళందరూ కూడా, అభిమానులందరూ కూడా. వాళ్ళు ఎంత సంతోషంతో, ఎంత ఆనందంతో ఈ వేడుకని, సో ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా నేను హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ పెద్ద టీంకి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇది పెద్ద హిట్ అవ్వాలని. ఇది రంగస్థలం కూడా హిట్ అయింది, ఇది అంతే పాన్ ఇండియా మూవీగా హిట్ అయిద్దని అనుకుంటున్నాను. డెఫినెట్గా అందులో 0.1% కూడా మనకి డౌట్ లేదని చెప్తున్నాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ మ్యాసివ్ హిట్, పాన్ ఇండియా హిట్ అవుతుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే మూవీలో పనిచేస్తారని కోరుకుంటున్నారా? మేబీ మంచి స్క్రిప్ట్ దొరికితే, మంచి కథ సెట్ అయితే ఖచ్చితంగా బాబాయ్ అబ్బాయి ఇద్దరు కూడా చేసి మెగా అభిమానులందరికీ ఒక మంచి బహుమతి ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో మనతో పాటు ఇంకా అభిమానులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది ఈరోజు అటెండ్ అవ్వడం? చాలా ఆనందంగా ఉంది. విజయవాడ మొత్తం కూడా చాలా ఆనందంగా ఉంది. విజయవాడ మొత్తం కూడా పెద్దతో ఫ్యాన్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈరోజు మనం రామ్ చరణ్, అలాగే జాన్వీ కపూర్, అలాగే బుచ్చిబాబు రాక కోసం నేను ఏగర్లీ వెయిట్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమా భారీ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వరకున్న రికార్డులన్నీ కూడా రామ్ చరణ్ తిరగ రాస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పెద్దే. ట్రిపుల్ ఆర్ బ్రేక్ చేసి అనుకుంటున్నారా? ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది తెలీదు. మేబీ చేస్తే చాలా మంచిది అని నా అభిప్రాయం. మీరు ఎవరు ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు, వేరే దేవుడు లేడు. కళ్యాణ్ బాబు ఒక్కడే. నేను పవన్ కళ్యాణ్ గారికి డై హార్ట్ ఫ్యాన్ని. అయితే ముఖ్యంగా నేను ఒకరికి ధన్యవాదాలు చెప్పాలి. కేశినేని చిన్ని గారికి చాలా థ్యాంక్స్ సార్. మన విజయవాడకి రాజధానిగా ఒక గుర్తింపు రావడానికి, మనకి సినిమాటిక్గా మనకు ఒక గుర్తింపుగా ఇప్పటికి ఇది 3వ ఈవెంట్, అతిపెద్ద ఈవెంట్ మన విజయవాడలో చేయడం. మ్యూజికల్గా కానీ ఇలాంటి ఈవెంట్స్ ఇంకా కొంచెం మనకి ఇంప్రూవ్ చేసి, దాంతోపాటు ఫిలిం సిటీ కూడా మన విజయవాడకు వచ్చే విధంగా ఈ దగ్గరపట్లో ఏదన్నా త్వరగా మంచి లొకేషన్ చూసి సినిమా తరంగం కూడా మనకు తరలి వచ్చి రాజధాని అధికంగా గుర్తింపు పొంది పలు జిల్లాలకు వ్యాప్తి చెందుతూ హైదరాబాద్కు ఉన్న గుర్తింపు మన అమరావతికి కూడా త్వరగా వచ్చేలాగా ఓన్లీ ఎంపీ గారు చేస్తారనే మాకు చాలా నమ్మకం.
దాని గురించి ముందుగా ఎంపీ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవడానికి మేము ముందుకు వచ్చాం. అంటే ఫస్ట్ టైం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఆఫ్ పాన్ ఇండియా మూవీస్లో ఫస్ట్ టైం ఇక్కడ చేయబోతున్నారు. ఎంపీ కేశినేని చిన్నితో సహా మిగతా ప్రముఖులు కూడా రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైటింగ్ ఉందండి. ముఖ్యంగా ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్ అంటే విజయవాడ ప్రాంత ప్రజలకి ఇది తొలిసారండి, ఫస్ట్ టైం అనమాట. ఇలాంటి ఈవెంట్స్ మనం ఎక్కడికో మనం ఇప్పటికీ బయలుదేరి వెళ్ళి హైదరాబాద్లో వెళ్ళి ఈవెంట్స్ చూడడం రావడమే, కానీ ఇది విజయవాడలో జరగడం అనేది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. పాసెస్ అన్నీ అందరికీ చాలామందికి అందినాయి, కాకపోతే ఎంట్రీస్లో కొంచెం ఇబ్బంది ఉంది, కానీ అంత ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిద్దని మా అంటే త్రిబుల్ ఆర్ అంత హిట్ అయ్యిద్దని అనుకుంటున్నారా ఈ మూవీ? త్రిబుల్ ఆర్ అంటే హిట్ అంటే రామ్ చరణ్తోనే పోటీ, హిట్ అవుద్ది కంపల్సరీ. మనకి బుచ్చిబాబు గారు ఈ పెద్దిని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మనకు ఆయన బాడీతోనే అర్థమవుతుంది ఇండస్ట్రీ ఏ విధంగా హిట్ కొడతాడో. ఇంకా మాటలతో ఉండదు, సమాధానం సినిమా హాల్లోనే చెప్తారు. ఫర్ ద ఫస్ట్ టైం జాహ్నవి కపూర్, రామ్ చరణ్ ఒకే స్క్రీన్ మీద, లైక్ శ్రీదేవి వాళ్ళ అమ్మాయి, చిరంజీవి వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఒకేసారి ఒక స్క్రీన్ మీద కనిపిపోతున్నారు. ఎలా అనిపిస్తుందంటే అప్పుడు ఆ రోజుల్లో మనం చిరంజీవి గారిని వాళ్ళ మదర్ని చూసాము, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారితో చూసాం, ఆవిడ చాలా అద్భుతంగా నటించారు. ఈ మూవీలో కూడా ఆవిడ చాలా బాగా నటిస్తారని మా నమ్మకం. విజయవాడకి ఒక పండగలాగా వచ్చిందండి ఇది. నిజంగా చూసుకుంటే ఏ హీరోకి లేనంత ఫాలోయింగ్ ఇక్కడ కనబడుతుంది. అంటే ఫస్ట్ టైం అంటే ఆంధ్రాలో ఇప్పటివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేసింది. దట్టు పాన్ ఇండియా మూవీ రిలీజ్ చేస్తుంది. ఎలా అనిపిస్తుంది? చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. మేము అసలు వేరే హీరో ఫ్యాన్స్ అండి, విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్, కానీ ఇక్కడికి రాగానే మాకు అసలు ఎంత ఎగ్జైట్మెంట్ అంటే ఆ కట్అవుట్ చూస్తుంటే హీరో అంటే రామ్ చరణ్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఒకేసారి స్క్రీన్ మీద చూడబోతున్నారు ఇక్కడ లైవ్లో, అయితే అదే ఎలా అనిపిస్తుంది? అంతే కదా, ఒక మా డిప్యూటీ సీఎం అంటే మాకు అంత కొంచెం రేంజ్లో ఉంటుంది, ఆ రేంజ్ని ఇంకా దాటుతుంది కదా. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ వస్తారు అనుకుంటున్నారా? గ్యారెంటీ రావాలని కోరుకుంటున్నా నేను. మా వెంకటేష్. మీరు ఎక్కడి నుంచి మేడం? నేను విజయవాడ సింగనగర్ సెంట్రల్ నియోజకవర్గం. థ్యాంక్ యూ. సో మనతో పాటు చూసారా లేడీస్ అయితే ఇంకోళ్ళు ఉన్నారు. అసలు ఇక్కడ ఇంకో వాటిలో వెళ్తారు మేడం, ఎలా అనిపిస్తుంది విజయవాడలో రిలీజ్ అవ్వడం, ప్రీ రిలీజ్? యాజ్ ఎ మెగా ఫ్యామిలీ ఫ్యాన్గా మాకు చాలా ఆనందంగా ఉందండి. పెద్ద పండగలా జరగబోతుంది. ఎలాగో నందిగామలో పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పారు, ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ హవా అంతా ఇక్కడ కనిపిస్తుంది. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్గా మేమైతే చాలా సంతోషిస్తాం. ఇంత పెద్ద ఈవెంట్లో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం. యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా ఉన్నా, బట్ స్టిల్ యాజ్ ఎ ఫ్యాన్గా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఇక్కడ. అంటే జనరల్గా మీరు చిరంజీవిని శ్రీదేవిని కలిసి చూస్తుంటారు ఏదో మూవీస్లో చేయడం. రైట్ నౌ రామ్ చరణ్ అండ్ జాహ్నవిని చూడబోతున్నారు. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మేమైతే చిరంజీవి గారిని శ్రీదేవి గారిని ఇద్దరిని చూసామండి. కాంబినేషను చాలా ఎంటర్టైనింగ్గా ఉండింది వాళ్ళ కాంబినేషను. ప్రతి సీన్లో వాళ్ళు మంచిగా చేసేవాళ్ళు, అండ్ అదే తరహాలో వీళ్ళది కూడా ఉంటుందని మేము అనుకుంటున్నాము, ఆశిస్తున్నాము. యాజ్ ఎ ఫ్యాన్స్గా మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము ఆ జనరేషన్ కాదు కాబట్టి ఈ జనరేషన్లో మాకు వచ్చేసరికి వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళని చూడలేని ఇది వీళ్ళని లైవ్లో చూస్తున్నాం. మేము చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా జరగాలని కోరుకుంటున్నారా మీరు? టాలీవుడ్ అన్న ఆంధ్రప్రదేశ్కి రావాలనుకుంటున్నారా? అండ్ షూర్, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు దాని ప్రతిపాదనలో పెడుతున్నారు, ఆల్రెడీ చెప్పారు కూడా. మేమైతే ఆంధ్ర కూడా ఒక మంచి సినిమా హబ్లా తయారవ్వాలని, సినిమా ఇండస్ట్రీ అంతా ఇక్కడికి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అర్ధరాత్రి 12ంటికి వెళ్ళి పార్సల్ తెచ్చుకున్నామండి ఎంపీ గారి ఆఫీస్కి వెళ్ళి. థ్యాంక్ యూ ఎంపీ సార్.